నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బేబీ జోడీ సీజన్ 2 ఇక ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి అయితే వచ్చేస్తుందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మార్చ్ 15th నుండి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది గ్రాండ్ లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇక అది స్టార్ట్ అయిందంటే ఇది క్లోజ్ అవ్వాల్సిందే కదా. సో కాబట్టి ఇక 2-3 వీక్స్లో ఇదైతే క్లోజ్ అయిపోతుంది. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కళ్యాణ్ పడాలా అయితే బిగ్ బాస్ నుంచి ఇక బీబీ జోడీకి వస్తారని చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు చాలామంది ఫ్యాన్స్. వాళ్ళందరికీ డిసప్పాయింట్మెంట్ లాగా అయిపోయింది. ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేక వాటెవర్ వాళ్ళకి షెడ్యూల్స్ కుదరక మొత్తానికి వాళ్ళు బీబీ జోడీలోకి రాలేకపోయారు. కాకపోతే ఏంటి, ఈ యొక్క తీన్మార్ రౌండ్కి అయితే ఇక పింకీ వాళ్ళకి సపోర్టివ్గా కళ్యాణ్ రావడం అయితే జరిగింది. ఇక నిజంగానే అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఈ ఆదివారం అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే ఒకరికి మించి ఒకరైతే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మానస్ అలాగే సృష్టితో పాటు చేసిన ఆదర్శ్ వీళ్ళ డ్యాన్స్కి అయితే అందరూ ఫిదా అయిపోయారు. సో శేఖర్ మాస్టర్ కాలర్ ఎగరేయడం మాత్రమే కాదు, కానీ వాళ్ళకి వంగి మరి అసలుకి వాళ్ళకి విష్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద కొరియోగ్రాఫరే ఒక్కసారిగా వాళ్ళకి ఇలా వంగి వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎంత కష్టపడి ఉంటే వాళ్ళు అంత చక్కటి అవుట్పుట్ అయితే అక్కడ కనపడిందనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి వాళ్ళ ముగ్గురికి కూడా. సో ఇక మానస్ అలాగే సృష్టి అంటే కాంపిటీషన్లో ఉన్నారు కాబట్టి అంత చక్కగా కష్టపడాలి, చేయాలి. కానీ ఆదర్శ్ తనని నమ్మి వాళ్ళు తనని తీసుకున్నారు కాబట్టి నిజంగానే ఆదర్శ్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ అబ్బాయి శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా పర్ఫార్మెన్సెస్ చేసిన ప్రతిసారి కూడా ఇంద్రజ గారు ఒక మాట చెప్తారు, నిజంగా ఆదర్శ్ నీ డ్యాన్సు నీ యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఎవరో ఒకరు మంచి ఆపర్చునిటీస్ నీకు ఇవ్వాలి, మంచి సినిమాలు నువ్వు చేయాలని ఎప్పుడూ అంటూ ఉంటారు. కానీ అలాగే ఈ యొక్క బీబీ జోడీలో కూడా తను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. అది ఏదైనా కానీ, అది కాంపిటీషన్ అయినా సరే, జస్ట్ గెస్ట్లుగా వచ్చినా కానీ తను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అదర కొట్టేస్తాడని ఆదర్శ్ నిరూపించుకున్నాడు. ఇక దీంట్లో అయితే వీళ్ళు ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసేసరికి ప్రదీప్ చెప్తాడు, వీళ్ళు ఇంత బాగా చేయడానికి ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే మాస్టర్ వీళ్ళు ఇంత పర్ఫెక్ట్గా చేస్తారు అని చెప్పి ఆ విజువల్స్ చూపించడం జరిగింది. సో దాంట్లో వాళ్ళిద్దరు తలలు ఒకదానికొకటి ఇట్లా తలలు కొట్టుకొని ఆదర్శ్కి మానస్కి ఇక్కడ ఐబ్రోస్ దగ్గర కట్ కూడా అయిపోయిందంట. అంటే ప్రాక్టీస్ అంత ఎక్కువ చేశారు కాబట్టి అంత చక్కటి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు స్టేజ్ మీద చేయగలిగారు. ఇంత డెడికేషన్ ఉన్న వీళ్ళని చూస్తే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన యావర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ప్రోమోలో చూపించలేదు, కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేసేసారు. ఇక అలాగే సదా గారు, శేఖర్ మాస్టర్ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ డ్యాన్స్కి కూడా ఫిదా అయిపోయారని చెప్పాలి. ఎందుకంటే అంత చక్కగా వీళ్ళు చేశారు. ఇక మన కళ్యాణ్ రాకతో ఇక స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అలా ఉంటుంది కాబట్టి ఎవరికైనా బిగ్ బాస్ విన్నర్ అంటే ఆ యొక్క ఆ వైబే వేరని చెప్పచ్చండి. ఎవరికైనా కానీ ఆ స్టైల్ కానీ ఆ గ్రేస్ కానీ ఆ ఇయర్ మొత్తం అలా రన్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇక కళ్యాణ్ రాకతో సో ఇక నేను కళ్యాణ్ పడాలా అని చెప్పేసి వీళ్ళు వేసిన డ్యాన్స్ చాలా చక్కగా, ఎందుకంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి కళ్యాణ్కి. సో కళ్యాణ్ అనుకోని ఉంటే వేరే వాళ్ళతో కూడా పర్ఫామ్ చేయొచ్చు. వీళ్ళు కొంచెము అంటే మణికంఠకి ఎక్కువ డ్యాన్స్ రాదు, వీళ్ళకి చాలా నెగిటివిటీ, ఒకవేళ నేను వాళ్ళతో పాటు చేస్తే నెగిటివిటీ వస్తుందేమో, వాళ్ళు సరిగ్గా డ్యాన్స్ చెప్తే నా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందేమో, ఇవన్నీ ఆలోచించి ఉండొచ్చు. కానీ తను అలా కాకుండా నిజంగానే పింకీ తనకు బిగ్ బాస్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిందని ఒకే ఒక ఉద్దేశంతో తను హార్ట్ ఫెల్ట్గా తనకి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అది తన వల్ల తను పడిపోయి తను ఎలిమినేట్ అయిపోయిందని చాలా స్ప్రెడ్ అయితే అవుతూ ఉంది. కానీ సో తన వల్ల అయితే కానే కాదు, అది బై మిస్టేక్ అలా జరిగింది. కానీ ఎవరికి ఏమీ దెబ్బలు అవ్వకుండా నిజంగా దేవుడు కాపాడాడని చెప్పుకోవాలి. సో పాపం తను కూడా చాలా ఫీల్ అయిపోతాడు. తను పడిపోయిన వెంటనే తను కూడా నేలకి చేతిని ఇలా వేసి కొట్టుకుంటాడు, అయ్యో నా వల్ల ఇది జరిగిందా అన్నట్టుగా పాపం తను కూడా చాలా ఫీల్ అయిపోయాడు కళ్యాణ్. సో కాబట్టి కళ్యాణ్ మరీ ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బై మిస్టేక్స్ కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి.
సో, ఎత్తుకునేటప్పుడు కొన్నిసార్లు జారిపోవడం సహజమే. కానీ ఏమీ అవ్వలేదు కాబట్టి సో హ్యాపీ. సో, ఇక ప్రీవియస్ ఆ పెర్ఫార్మన్సెస్ చూసుకొని మరీ వీళ్ళు ఇలా జరగడం అనేది అంటే ఇలాగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువున్నాయి కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సో, డాన్స్ కూడా మధ్యలో ఆపేయడము. సో, చాలా వరకు ఇలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇక కళ్యాణ్ రాగానే నేను 'బిగ్ బాస్' అదే 'బీబీ జోడీకి' వద్దామనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయానని చెప్పగానే ఇక సదా గారైతే ఆపండి. ఎందుకు రాలేకపోయావు? ఏంటి కారణాలు అనగానే మన ప్రదీప్ అయితే అదే మేడం 'బిగ్ బాస్' గెలిచాడు. కప్పు గెలిస్తే బయటకొచ్చాడు. ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఫోటో షూట్లుంటాయి కదా అని చెప్పగానే నవ్వులే నవ్వులు. ఎందుకంటే నిజంగానే కళ్యాణ్ బయటకొచ్చిన తర్వాత ఫోటో షూట్లు తీసుకుంటూనే ఉన్నాడనమాట కంటిన్యూస్‌గా. సో, దాంతో చాలా బిజీ అయిపోయాడు కాబట్టి షోకి రాలేదని చెప్పి నవ్వుకుంటూ చాలా సరదాగా గడిపేశారు. ఇక భయ్యా ప్లీజ్ భయ్యా అని చెప్పేసి మన కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు. చాలా బావుంటుందండి. ఈసారి ఎపిసోడ్స్ మాత్రం ఇంకా లాస్ట్ కొన్ని ఎపిసోడ్సే కాబట్టి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎవరు ఎవరిని బ్లేమ్ చేయకుండా అందరూ వాళ్ళ వాళ్ళ బెస్ట్ అయితే ఇచ్చేస్తూ వచ్చేస్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్